By how much has the total length of national highways in the country increased by 2024? 2024 నాటికి దేశంలోని జాతీయ రహదారుల మొత్తం పొడవు ఎంతకు పెరిగింది అంటున్నారు. సో ప్రీవియస్ సర్వేతో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు 2024కి మన నేషనల్ హైవేస్ లెంత్ ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ 1.25 lakh కిలోమీటర్, 1.36 lakh కిలోమీటర్, 1.46 lakh కిలోమీటర్స్, 1.56 lakh కిలోమీటర్స్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1.46 lakh కిలోమీటర్స్. సో 2014లో మనకి నేషనల్ హైవే లెంత్ ఎంత ఉండింది అంటే 91,800 కిలోమీటర్స్ ఉండిందనమాట. సో 2024కి వచ్చే వరకు అంటే 10 ఏళ్లలో మన నేషనల్ హైవే లెంత్ 1.46 lakh కిలోమీటర్స్కి ఇంక్రీజ్ అయింది. అంటే నియర్లీ 64,000 వరకు మన నేషనల్ హైవేస్ లెంత్ 64,000 కిలోమీటర్స్కి మన నేషనల్ హైవే లెంత్ ఇంక్రీజ్ అయింది. అంటే 60% ఇంక్రీజ్ చూసాం మనం 10 ఇయర్స్లో. ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ తను తీసుకున్న పాలసీస్, ఇనిషియేటివ్స్ ఇవన్నిటి వల్ల, లైక్ మనం భారత్మాల పరియోజన ప్రోగ్రామ్ చూడొచ్చు, నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ స్కోప్. సో ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ వల్లే మన నేషనల్ హైవే లెంత్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇప్పుడు మన ఇండియాలో నేషనల్ హైవే లెంత్ 1.46 lakh కిలోమీటర్స్. దీన్ని బట్టి ఇప్పుడు ఇండియానే వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ అనమాట. సో మనం తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్లనే మనం ఇది సాధించగలిగాం. అంటే ఎక్స్ప్రెస్ వేస్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, 4-way lanes కన్స్ట్రక్ట్ చేయడం, 8-way lanes కన్స్ట్రక్ట్ చేయడం. సో ఇట్లా మన నేషనల్ హైవే యొక్క లెంత్ మనకి ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు.